ఈరోజు దేవుని వాగ్దానము యోసేపు జీవితం గురించి మనము ధ్యానం చేసినప్పుడు యోసేపు దేవునితో సహవాసం కలిగిన వాడు గనుక దేవుడు యోసేపుతో దర్శనముల ద్వారా మాట్లాడాడు. నీ సహోదరుల కన్నా నువ్వు హెచ్చింపబడతావని చిన్నతనములో దేవుడు యోసేపుతో మాట్లాడాడు. అయితే అతని అన్నలు అతని యందు అసూయ చెందారు. మరి అతని తండ్రి అయిన యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తాం. యోసేపు 2 కలలు మరి కన్నాడు. ఒకటి మరి ఒక పన ఉన్నది. మరి 11 పనలు లేచి యోసేపు పనకు నమస్కారం చేశాయి. మరియు 11 నక్షత్రములు సూర్యచంద్రులు యోసేపునకు నమస్కరించినట్లు రెండవ దర్శనాన్ని దేవుడు యోసేపుకు చూపించాడు. ఈ కలను తన తండ్రికి చెప్పినప్పుడు తన తండ్రి దాని గురించి ఆలోచన చేశాడు. అయితే అతని అన్నలు మరి యోసేపునందు అసహ్యము కలిగి ఉన్నారు. అయితే తన తండ్రి తన అన్నల యోగక్షేమములు చూచి రమ్మని మరి గొర్రెలు కాసుకుంటున్న అన్నల దగ్గరకు పంపిస్తున్నప్పుడు వారు దూరం నుండి చూచి యోసేపును పట్టుకుని గుంతలో పడవేశారు. సొంత సహోదరులు మరి ఒక తండ్రి బిడ్డలై ఉండి వారు యోసేపు యందు పగబట్టుకుని అతన్ని ఎలాగైనా చంపాలనుకున్నారు. ఎందుకంటే దేవుడు యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడు. తన తండ్రి యోసేపును ప్రేమిస్తున్నాడు కనుక వారు అసూయ చేత నిశ్చయముగా మేము నీకు నమస్కారం చేస్తామా అని చెప్పి మరి పగ పెంచుకొని యోసేపును చంపాలని అనుకున్నారు. అయితే వారు అటుగా వెళ్తున్న మిద్యానీయులకు యోసేపును అమ్మివేశారు. అయితే యోసేపు తల్లి ప్రేమను కోల్పోయాడు. తండ్రికి దూరం అయిపోయి మరి పరాయి దేశంలో ఐగుప్తులో ఒక బానిసగా అమ్మబడి అక్కడ పనిచేస్తూ నీతిమంతుడిగా యథార్థవంతుడిగా దీనస్థితి కలిగి ఉండి మరి తన కష్టాన్ని బట్టి సనుగుకోకుండా విసుక్కోకుండా మరి ఎవరిని నిందించకుండా యోసేపు దేవుని వాగ్దానము నెరవేరే వరకు కూడా నమ్మకముగా యథార్థముగా జీవించాడు. యోసేపు ఫరో భార్య అతన్ని పాపం చేయడానికి మరి ప్రేరేపించినా కూడా తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అయితే దాని కారణం చేత యోసేపును మరి చెరసాల్లో వేశారు. అది ఒక బాధ. ఆ బాధలో కూడా యోసేపు తన నీతిని ఏమాత్రము విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు ఇశ్రాయేలీలందరినీ రక్షించడానికి ఒక నాయకుడిగా యోసేపును ఏర్పాటు చేశాడు. చిన్నతనంలోనే దేవుడు యోసేపుతో నువ్వు నిశ్చయముగా ఇది నీ భవిష్యత్తు ఇది అని దేవుడు ముందే యోసేపుకు చూపించాడు. అయితే యోసేపు అదే విధంగా ఎంత కష్టం వచ్చినా మరి బాల్యం నుండి తన యవ్వన దశ వరకు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తూ తన నీతిని ఏమాత్రము కోల్పోకుండా దేవుడిచ్చిన దర్శనము నెరవేర్పు కొరకు ఎదురు చూచిన ఒకే ఒక్క వ్యక్తి యోసేపు. మరియు యోసేపు మరి నీతిమంతుడిగా జీవించాడు. మరి కానానులో కరువు వచ్చింది, ఐగుప్తులో కరువు రాబోతుందని ముందుగానే దేవుడు యోసేపుకు దర్శనం ద్వారా మాట్లాడాడు. ఆ దర్శనం అర్థం చెప్పే జ్ఞానం యోసేపుకు దేవుడిచ్చాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో కరువు రాకుండా యోసేపు వల్ల ఐగుప్తు దేశం రక్షింపబడ్డది. కానాను దేశంలో వారి అన్నదమ్ములు వారి తండ్రి ఉన్న దేశంలో కరువు వచ్చినప్పుడు వారు రూకలు పట్టుకుని ఐగుప్తుకు వచ్చి అక్కడ అధికారిగా ఉన్న తన తమ్ముడిని గుర్తుపట్టలేకపోయారు. అయితే వారి అన్నలను గుర్తుపట్టి అతను ఎంతో మనోవేదన చెంది ఇది దేవుని వల్లనే జరిగింది, మీరు బాధపడకండి, మరి ఇది దేవుని ఏర్పాటు, మనల్ని పోషించడానికి ముందుగా నన్ను పంపించాడని చెప్పి మరి వారి అన్నలు చేసిన పాపాన్ని కూడా క్షమించే మనసు యోసేపుది. కాబట్టి దేవుడు యోసేపును అంతగా హెచ్చించాడు. కాబట్టి యోసేపు తన బాల్య దినములో చూచిన దర్శనం నెరవేరడానికి తన యవ్వన కాలం వచ్చేంత వరకు సమయం పట్టింది. దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి సమయము పట్టినను ఖచ్చితంగా దేవుని వాగ్దానము ఆయన దర్శనము నెరవేరబడుతుంది. కాబట్టి భయపడకు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.